చాలా సీరియస్ గా ఉన్నాను. నన్ను ఏమనొద్దని చెప్తున్నానా? ఇదే లక్ష్మి కాలేజ్. ఇదే లక్ష్మి కాలేజ్. హలో అమ్మా. చెప్పమ్మా, కాల్ చేసావు. నేనా? బానే ఉన్నానమ్మా. మీరెలా ఉన్నారు? ఏమ్మా ఫోన్ చేసావు? పండక్క మీ అల్లుడు గారు ఇప్పుడు వస్తారు కదా, అడిగేసి నేను కాల్ చేసి నీకు చెప్తానులే. సరే అమ్మా, బాయ్. ఏంటి ఎంతసేపు ఫోన్లో మాట్లాడుకోవడమేనా? నేను ఒకటి వచ్చాను కదా, కొంచెం మంచినీళ్ళు పట్టరా ఫస్ట్. అయ్యో అదేం లేదండి, మా అమ్మ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను అంతే. సరే సరదాగా అన్నాను లేవే, కొంచెం వాటర్ తీసుకురావా? ఏముంటుంది ఏంటి మీ అమ్మ దేనికి ఫోన్ చేసిందంట? ఏం లేదండి, దగ్గరలో పండగ ఉంది కదా, పండగ పిలవడానికి కాల్ చేసింది అంతే. పండక్క అప్పుడే ఫోన్ చేసిందా? నువ్వు ఫీల్ అవునంటే నీకు మాట చెప్పనా? నేనెందుకు ఫీల్ అవుతాను, చెప్పండి, పర్వాలేదు. ఈసారి పండక్కే ముద్దులేవే, ఓకేనా? బయట చూస్తే ఎండే లేదు, మరి మీకేంటి ఎండ దెబ్బ తగిలింది? జోకా? బాగుంది. మరి జోక్ కాకపోతే ఏంటండి, ఎవ్రీ ఇయర్ పండగకి వెళ్తాం కదా, ఇప్పుడేంటి కొత్తగా? అదేం కాదు లక్ష్మి, ఈ ఇయర్ ఎందుకు వద్దనిపిస్తుంది. ఏమైందండి, ఎందుకు వద్దంటున్నారు? అన్నీ చెప్పాలేంటి లక్ష్మి, చిరాగ్గా ఉంది. తర్వాత చెప్తానులే, వెళ్ళు. అదే చెప్పమని అడుగుతున్నాను కదా, చెప్పండి ఏమైంది? అన్నింటికి రీజన్స్ ఉండవు, ఓకేనా? వద్దంటున్నాను, వదిలేసే. అర్థమైందా? మీకే కాదు కోపం, నాకు వస్తుంది. నీకెందుకు వస్తుంది కోపం? చెప్తాను, తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళు. ఇప్పుడు చెప్పమని అడుగుతున్నాను కదా, ఏమైంది చెప్పండి. చాలా చిరాకుతో వచ్చాను బయట నుంచి, అర్థమైందా? ఆ కోపం బయటికి తీకు, వెళ్ళిపోయి నీ పని చూసుకో. నేను అదే వెళ్ళు. ఇప్పుడు వరకు నాలో లక్ష్మినే చూశారు, ఇంకో లక్ష్మి వస్తే తట్టుకోలేరు చెప్తున్నాను. భయం వేసేస్తుందమ్మా. చూద్దాం, వెళ్ళ, నీ పని చూసుకో ఫస్ట్. చూద్దాం. A few moments later. అబ్బో, చాలా కోపంగా ఉన్నట్టుంది. అనవసరంగా గెలుకొని చిన్నగా ఉండొచ్చు కదా, ఏ ముందు రోజు చెప్తే సరిపోద్ది కదా. ఇప్పుడు కాఫీ ఇస్తుందా ఇవ్వదు, కూల్ చేద్దాం. వసేయ్, సరదాగా అన్నాను, ఓకేనా? నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే, ఓకేనా? చాలా సీరియస్ గా ఉన్నాను. నన్ను ఏమనొద్దని చెప్తున్నానా? ఒక్క కాఫీ. గట్టిగా గెలికేశాను రా బాబోయ్, ఆయన ఎంత కోపం ఏంటి దీనికి? కాఫీ కోసం కూల్ చేయడం పెద్దదా, కూల్ చేసేద్దాం. దీన్ని ఇప్పుడు కూల్ చేయడం ఎలా? ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ ఉంది కదా, ఐస్ క్రీమ్ వేస్తే ఇదే కూల్ అయిపోద్ది. లక్ష్మి, ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్ వద్దు, ఏమొద్దు. పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంతే, నాకు వద్దు. మీ ఐస్ క్రీమ్ మీరే తినండి, ప్లీజ్. నాకు అవసరం లేదు మీ ఐస్ క్రీమ్. ఇంకోసారి. ఏమన్నా ఐస్ క్రీమ్ ఇచ్చి కూల్ చేస్తే కూల్ అయిపోతానా? పండక్కి ఎలా రారో నేను చూస్తాను, నేను వెళ్తాను, నిన్ను తీసుకెళ్తాను. ఇదే లక్ష్మి కాలేజ్. అమ్మో, ఎక్కడ భూకంపం వస్తున్నట్టుంది.
హలో హాయ్, నేను మీ లక్ష్మి. పవన్. మా వీడియోస్ మీ వరకు రీచ్ అవుతున్నాయని అనుకుంటున్నాం. ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా వీడియోస్లో ఏమైనా తప్పు ఉంటే కామెంట్లో చెప్పండి. బాయ్.